ఇక మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ప్రక్షాళన సరే, డ్రైనేజ్ కట్టడికి చర్యలేవి? కిషన్ రెడ్డి, పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం, సర్కారు తీరుతో ప్రజలు భయంగా బతుకుతున్నారు, నదికి రెండు వైపులా రిటర్నింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్. అంబర్పేటలో మూసి నిద్ర. అంబర్పేటలో మూసి నిద్ర చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నటువంటి ఈ కిషన్ రెడ్డితో పాటు చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నిన్న మూసిలో ఒకరోజు నిద్ర చేయాలని మూసి పక్కన ఉన్నటువంటి ఇళ్లలో ఒకరోజు నిద్ర చేయడం జరిగింది. మూసి ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గండిపేట నుంచి చౌటుప్పల వరకు మూసిలో కలుస్తున్న డ్రైనేజ్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి రెండు వైపులా రిటర్నింగ్ వాల్స్ కట్టాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఇక పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకోబోని హెచ్చరించారు. ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో మూసి పరిసరాల్లోని పేదలు అనారోగ్య పాలవుతున్నారని, వారికి తాము అండగా ఉంటామని చెప్పారు. మూసి నదిని ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇళ్లను కూల్చొద్దు అని నినాదంతో బీజేపీ నేతలు శనివారం రాత్రి మూసి నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఏంది మూసి నదిని ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇల్లు మరి ఎట్లయితుంది? ముత్తైదుగా ఉండాలి కానీ భర్త వద్దన్నట్టుగానే ఉన్నది కథ అంతా. ఈ వ్యవహారం అట్టే ఉన్నది. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది ఏదైతే వ్యవహారం ఉందో బీజేపీ పార్టీ, ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలి, మూసిలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పోతాయి దాంట్లో. సరే వాళ్ళు నిజంగా వాళ్ళు అన్ని పర్మిషన్స్తో కట్టుకున్నప్పుడు కూడా కొన్నిటిని మాత్రం తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఏదైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, మీరు అక్కడ పరిహారం పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ మూసి పక్కనే వాళ్ళ యొక్క జనవాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ బతుకు తెరువు బతుకు చిత్రం అంతా కూడా అక్కడనే ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు పరిహారం ఇవ్వాలి, వాళ్ళకు ఇల్లు చూపెట్టాలి, వాళ్ళకు ఉపాధి చూపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు డబల్ గేమ్ ఆడుతూ ఉంది బీజేపీ పార్టీ. దీంట్లో ఒక రకమైనటువంటి స్టాండ్ మాత్రం ఇప్పటివరకు బీజేపీ పార్టీ చెప్పట్లేదు. మూసి ప్రక్షాళన కావాలన్నట, ఇండ్లు పోవద్దట. మరి ఏంది ఇది? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? మూసి నదిని ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇళ్లను కూల్చొద్దనే నినాదంతో బీజేపీ నేతలు శనివారం రాత్రి మూసి నిద్ర కార్యక్రమం చేపట్టారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసిరామనగర్ ఏరియాలో కిషన్ రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భోజనం చేసి మూసి నిద్ర చేపట్టారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మూసి నదికి ఇరువైపులా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లను కూలుస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తున్నది. ఎవరు అడ్డొచ్చినా ఇల్లు కూల్చడం ఆగదంటూ సీఎం చెప్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో మూసి ఏరియాలోని ప్రజలు భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి ఇల్లు కూలుస్తుందని అనారోగ్యాల పాలవుతున్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండా వారిని ఆదుకోకుండా ఇండ్లను కూలగొడతామని ప్రకటనలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. కూల్చాలనే ఆలోచన విరమించుకోవాలి. మూసి నిర్వాసితుల కోసం గత 4 నెలలుగా బీజేపీ ఆందోళనలు చేస్తున్నదని, వారికి జాతీయ పార్టీగా ధైర్యం చెప్తున్నదని కిషన్ రెడ్డి అన్నారు. పేదల ఇండ్లు కూల్చనివ్వబోమని, కూల్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత శక్తి ఉందో ఎంత డబ్బు ఉందో మాకు తెలియదు, కానీ మూసి బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లు సోనియా గాంధీ ఇస్తారా, రాహుల్ గాంధీ ఇస్తారా, ఎక్కడి నుంచి తెస్తారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలు మూసి ఏరియాలో ఇల్లు కట్టుకున్నారనే విషయం సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కాగా మూసి నిద్రలో భాగంగా ముసరాంబాగ్ శాలివాహన్ నగర్లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పర్యటించారు. స్థానికులతో ఆయన మాట్లాడారు. అనంతరం అక్కడే భోజనం చేసి నిద్ర చేశారు. కమలనగర్లో మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, శాస్త్రనగర్లో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మూసి నిద్రలో వాళ్ళు అందరూ కూడా నిన్న ఒక రోజు పిలుపునివ్వడం జరిగింది. మూసిలో ఏదైతే 3 నెలల పాటు ఉండండి మీకు దమ్ము ఉంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరిండో ఆ సవాల్ను స్వీకరిస్తూనే మరి మేము ఒక రోజు నిద్ర చేసినామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు బీజేపీ పార్టీ చేయడంతో పాటు నిన్న అందుకోసం అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా వాళ్ళు మూసిలో వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు వాళ్ళు నిద్ర చేయడం జరిగింది.